హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో అయితే శనగపప్పుతో మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. శనగపప్పుతో చేసుకునే వడలు అయితే మనం చేసుకునేటప్పుడు షేప్ చెడిపోతాయనే బాధ అస్సలు ఉండదండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేస్తారండి. కంపల్సరిగా ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. వడలు చేసుకోవడానికైతే ముందైతే శనగపప్పునైతే నానబెట్టుకోండి. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో పచ్చిశనగపప్పునైతే తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే 3 కప్పుల శనగపప్పునైతే తీసుకున్నానండి. ఈ శనగపప్పుతో అయితే నాకు దాదాపుగా ఒక 30 వడల దాకా వచ్చాయండి. ఇప్పుడు ఈ శనగపప్పునైతే 2 సార్లు శుభ్రంగా కడిగేసి అందులో నీళ్లు వేసేసి ఒక 4 నుంచి 5 గంటలు బాగా నానబెట్టుకోండి. ఒక 4-5 గంటల తర్వాత ఇప్పుడు శనగపప్పుని మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అందులోనే మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పును అయితే వేసేసుకోవాలండి. పప్పుని మిక్సీ జార్ నిండా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకుండా పప్పునైతే కొద్దిగా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా మధ్య మధ్యలో శనగపప్పులు అలాగే కొద్దిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనం వడలు వేసుకునేటప్పుడు అవి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సేమ్ ఇలాగే మిగిలిన పప్పును కూడా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోండి. పిండిని మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు గిన్నెను పక్కన పెట్టేసుకొని గ్యాస్ పైన ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే కొద్ది కొద్దిగా తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక కవర్ పైన కానీ లేదంటే బటర్ పేపర్ పైన కానీ వడల్లాగా ఊచేసుకుని కాగి ఉన్న ఆయిల్లో అయితే నెమ్మదిగా వదిలేసుకోండి. ఇలా ఆయిల్లో ఎన్ని వడలు పడితే అన్ని వడల్ని వేసేసుకోండి. మనం ఆయిల్లో వడలు వేసిన కొద్దిసేపటికైతే వాటంతట అవే పైకి వస్తాయండి. ఇలా పైకి వచ్చిన తర్వాత వడల్ని రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిసేపు కాలనివ్వాలన్నమాట. ఇలాగే వడల్ని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఆయిల్లో వచ్చే బుడగలు కూడా తగ్గిపోతాయండి. అలా బుడగలు తగ్గిపోయాయంటే వడలైతే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు. ఇలా ఫ్రై అయిపోయిన వడల్ని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా వడల్లాగా చేసేసుకొని వేసుకోండి. చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. కొంతమందికి అయితే మినప్పప్పుతో వడలు చేసుకున్నప్పుడు షేప్ అయితే అస్సలు రావు కదండి. అలాంటి వాళ్ళైతే ఇలా శనగపప్పుతో ట్రై చేయండి. పర్ఫెక్ట్ షేప్తో వస్తాయన్నమాట. ఇంకా ఈ శనగపప్పు వడలకైతే ఆయిల్ కూడా ఎక్కువగా లాగదండి. ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. కంపల్సరిగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.